విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మనం గ్రానైట్ వర్కర్ల దగ్గర మనం ఉన్నాము. దానికి సంబంధించి ఆయన మాట్లాడతారు. చెప్పండి సార్, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? వర్క్ గురించి పని ఎలా ఉంది, ఏంటి? వర్కులు కొంచెం తక్కువగా ఉన్నాయండి పనులు. కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఇసుక బ్యాన్ చేయడం వల్ల కొంచెం వర్కులు డౌన్ అయిపోయినాయి. ప్లస్ కరోనా ఒకటి వచ్చి కరోనా వల్ల వర్కులు కొంచెం తగ్గిపోవడం, ఆర్థికంగా మన భవన నిర్మాణ కార్మికులు కోలుకోవడం కొద్దిగా కష్టంగానే ఉంది ఇప్పటికీ. మరి నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరంటే అతని గురించి చెప్పేది ఉందంటే అందరికీ తెలిసిన విషయమే. ఆయన పరిపాలన వచ్చేసరికి పథకాల విషయంలో తప్ప అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉంది రాష్ట్రంగా. ఆయన మరి నెక్స్ట్ అధికారంలోకి ఆయనే వస్తారని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ మరి ఆయన ఈ 5 సంవత్సరాల అధికారంలోనే మన రాజధాని తీసుకురాలేకపోయారు. ఇంటికి కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఆయన మన ఒక రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా ఆయన ఒక రాజధాని తీసుకొచ్చినట్టయితే ఆయనకి ఎంతో పాపులేషన్ బాగా పెరిగేది. కానీ రాజధాని తేలేక 3 రాజధానులు అని చెప్పి చెప్పారు. 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండటమే ఉత్తమం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అది కూడా మొదటగా అందరూ అనుకున్న విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే ఆయన ఆమోదం ప్రకారంగానే అమరావతి రాజధానిగా ఉంటే మంచిదని చెప్పి ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. రాజధాని నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఒకవేళ గవర్నమెంట్ ఏరే వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే మన అమరావతి రాజధాని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క చెప్పిన దాదాపు 99% నెరవేర్చారంటున్నారు. కానీ ఒక పక్కన చూస్తే మీరు అన్నట్టుగా అమరావతి కానీ, పోలవరం కానీ, తర్వాత ప్రత్యేక హోదా లాంటి మొత్తం వెనకబడి రాష్ట్రం కొన్ని దాదాపు ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోయిందని చెప్పి కొంతమంది వ్యక్తులు బాగున్నారు. ఆ మాట కరెక్ట్ అన్నారు. అది ఆ విషయంలో అది అందరి అభిప్రాయం ఒకటే అభిప్రాయం. వెనకబడిపోయి ఉందంటే అది ఇక రాష్ట్ర బడ్జెట్ని బట్టి కొన్ని కారణాల వల్ల అభివృద్ధి అనేది పరిశ్రమలు తీసుకెళ్ళిపోయాయని పరిశ్రమలు అనేది ఏపీలోని చాలా తక్కువగానే ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాన్ని బట్టి ఆయన తీసుకొస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన వచ్చిన 5 సంవత్సరాల్లోని పరిశ్రమలు అనేవి కొత్తగా ఏమీ రాలేదు. ఉన్నాయి కూడా కొన్ని ఆగిపోవడం జరిగినాయి. అయితే మాకు తెలిసినందుకు కొన్ని ఆగిపోవడం జరిగినాయి, కొన్ని ఆయనకి తెలుసు. అలా ఇండస్ట్రీలు కొత్తవి వస్తేనే రేపు ఏడాదికి వచ్చి ఎంతోమంది బీటెక్ నుంచి, డిగ్రీల నుంచి కొంతమంది ఉద్యోగస్తులు రెడీ అవుతున్నారు. కొత్త చదువుకున్న ఎడ్యుకేషన్ అందరికీ ఉద్యోగాలు కావాలి. వాళ్ళందరూ మన రాష్ట్రాన్ని వదిలేసుకొని ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ఉద్యోగాల కోసం ఎత్తుక్కోవడం అవుతుంది. కొంతమంది మన ఏపీ నుంచి కొన్ని రాష్ట్రాలకి వలస వెళ్ళడం జరిగింది. ఏ రాష్ట్రాలకంటే కొంతమంది వచ్చేసరికేనేమో పశ్చిమ బెంగాల్, ఇటు వచ్చేసరికి మన సపరేటు తెలంగాణలో కొంతమంది, తెలంగాణ, కర్ణాటక, ఇటు మద్రాసు వైపు కొంతమంది అలాగా ఉద్యోగాల నిమిత్తం వెళ్ళటం జరిగింది. పనుల నిమిత్తం కానీ వెళ్ళటం జరిగింది. వలస వెళ్ళిపోతున్నారు వర్కర్లంతా. అది కూడా కొన్ని వచ్చే గవర్నమెంట్, నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన కొత్త గవర్నమెంట్ కానీ ఇవన్నీ చూసి కొంచెం ఇప్పుడు రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే మీరు ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుందని మీరు అభివృద్ధి చెందాలంటే అనుభవం ఉన్న నాయకుడిగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని ప్రత్యేకించి కాదు, కానీ ఏ విషయంలోనే ఇంటికి పెద్ద దిక్కనైనా ఒక అతను ఉంటాడు. అతను అనే వ్యక్తి ఒక అనుభవం, వయసు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు వయసులో కానీ, ఎక్స్పీరియన్స్లో కానీ అన్నింటిలోనే పెద్దోడే. రాజకీయం కాకుండా ఒక ఇండస్ట్రియల్ తేవడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, ఒక తెలంగాణ అభివృద్ధి జరిగింది ప్రాంతం అంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి మన ముఖ్యమంత్రిగా తెలిసిన విషయమే. ఒక మెట్రో రావడం కానీ, లేకపోతే ఇంకా మెట్రో ట్రైన్ రావడం కానీ, అభివృద్ధి కానీ, ఆనాడు హైదరాబాద్ డెవలప్మెంట్ అవడం కానీ, ఉమ్మడి గవర్నమెంట్ జరగడానికి మొత్తం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. కాబట్టి మన ఏపీ కూడా ఇప్పుడు అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారిని మన అధికారంలో తీసుకొస్తే మన అభివృద్ధి అనేది ఒకసారి ఎలాగా ఉపాధి కూడా లభిస్తుంది. అభివృద్ధి అనేది అభివృద్ధి ప్రారంభమైందంటే దాంట్లో ఆటోమేటిక్గా అన్ని వసతులు, మళ్ళీ పనులు, లేబర్ వర్కులు అనేవి పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ వలస వెళ్ళిన కార్మికులంతా తిరిగి రావడం జరిగింది. పనుల నిమిత్తం మళ్ళీ పనులు పెరుగుతాయి. ఈ ఉద్యోగాల నిమిత్తం కూడా వలస వెళ్ళిపోయిన ఎంప్లాయీస్ కూడా తిరిగి రావడం ఉంటుంది. వీళ్ళందరి వల్ల మనకి ఏంటంటే మళ్ళీ ఏపీ పాత వైభవం వస్తుందని చెప్పి ఆనందపడుతుంది. అలాంటి కనుక మనకు వస్తే మళ్ళీ మన ఏపీ అదృష్టమే. మనకు అన్ని వనరులు ఉన్నా కూడా మనం ఇతర రాష్ట్రాలకి వెళ్ళడం అనేది దౌర్భాగ్యం మనకి. సార్ ఒక నిమిషం సార్,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఎందుకంటే నేను వస్తే ఇసుక అనేది ఇసుక దోపిడీ జరుగుతుంది, ఇసుక ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. కానీ గతంలో ఇసుక అనేది కొద్దిగా ఫ్రీగా, అంటే మాకు ఇక్కడ నుంచి మేము పక్కన కృష్ణానది అనేది మన పక్కన పూర్తివేడు దూరంలో ఉంది. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే గతంలో దాదాపు ఒక 1000-1500 రూపాయలు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 5000 నుంచి 8000 దాకా పెడతామని చెప్పేసి అన్నా కానీ దొరకని పరిస్థితి ఉంది. దీన్ని విధంగా ఇసుక అనేది ఆయన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి రకంగానే ఇసుక అనేది ఆగిపోయింది. అది ఇసుక అనేది బంగారం రేటు అయిపోయింది. అది ఇసుక మెయిన్ ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక సీసీ రోడ్లు వేయాలన్నా, గవర్నమెంట్ ఉపాధులు జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ఒక కన్స్ట్రక్షన్ జరగాలి అంటే అసలు డెవలప్మెంట్ అనే ముందు కన్స్ట్రక్షన్ వర్క్స్. దాంట్లో 10 వర్కులు దాంట్లో కలిసి ఉంటాయి. అవి ఉమ్మడిగా నడుచుకుంటూ జరగాలి అంటే ఒక రాల్ బిల్డింగ్ కానీ, వెల్డింగ్ కానీ, లేదంటే ఒక టాపింగ్ మేస్త్రి కానీ, వడ్రంగ్ మేస్త్రి కానీ, ఒక 10 రకాల వృత్తి వాళ్ళు పనులు చేయాలంటే కన్స్ట్రక్షన్ జరగాలి. కన్స్ట్రక్షన్ జరగాలంటే దానికి మెయిన్ సిమెంట్ దొరికి సరిపోదుగా, సిమెంట్తో పాటు ఇసుక రావాలి. మెయిన్ సిమెంట్ ఉంటే ఏం సుఖం, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ తయారు వచ్చింది. దానికి ఇసుక లేకపోతే సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి, ఐరన్ రేట్లు పెరిగిపోయినాయి. దానివల్ల రియల్ ఎస్టేట్లు చాలా వరకు పడిపోయినాయి. ఇసుక వచ్చేసరికేనేమో ఒక సిమెంట్ గట్ట 400 రూపాయలు సిమెంట్ గట్ట కొంటే బస్తా సిమెంట్ వచ్చేసరికేనేమో 100 రూపాయలు అయిపోయి, ఇసుక వచ్చేసరికి బస్తా 100 రూపాయలు అయింది. దాని మీద ఒక బస్తాకు వచ్చి 4 బస్తాలు ఇసుక కలపాలంటే 400 రూపాయలు అవుతుంది. అంటే ఇంచుమించు సిమెంట్ బస్తా రేట్ ఇసుక రేట్ అవుతుంది సమానంగా. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అది చేయాలన్నా చెందాలన్నా సరే డెవలప్మెంట్ అనేది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను వాళ్ళు చేయలేక చేతులు ఎత్తేయటం, ఈ ఐరన్ రేట్లు పెరిగిపోవడం వల్ల, ఈ సిమెంట్ కట్టల రేట్లు పెరిగిపోవడం వల్ల ప్రభుత్వ సహకారం కూడా ఆయన పేదల కోసం పథకాలు పెట్టి వాళ్ళని ఆదుకోవడం వరకు జరుగుతుంది. కానీ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది మాత్రం చాలా వరకు కుంటుతూనే జరుగుతుంది. అది అంటే మీ ఉద్దేశం ఇప్పుడు యాక్చువల్గా అనిస్తే సంవత్సరానికి ఒక 1000-15,000 ఇస్తారు. కానీ అదే కానీ పని ఉంటే నేను నెలకొచ్చి ఎంత సంపాదించుకుంటారు? ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు ఒకసారి 15,000 ఇచ్చేదానికంటే సంవత్సరం 12 నెలలు కష్టపడి దాంట్లో 10 నెలలు పని ఉన్నా ఆర్థికంగా అది నిలబెట్టుకోవడానికి డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది. నెలకు వచ్చేసరికి ఈ రోజుల్లో ఎంత తక్కువ కూలి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లేదన్నా నెలకి 20 రోజులు పని చేసుకున్నా, వాళ్ళు 15,000 నుంచి 20,000 రూపాయలు వేసుకున్నా, 10 నెలలు పని చూపించినా సరే 10 నెలలు కలిపి 4 నెలల సంవత్సరంకి వచ్చి 1,00,000 రూపాయలు 1,50,000 ఆదాయం దాకా ఉంటుంది. ఆ రకంగా గవర్నమెంట్ అనేది వచ్చినాక నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఏదైనా సరే నెక్స్ట్ వచ్చే వర్కర్లకి ముందు మన డెవలప్మెంట్, ముందు పథకాలు అనేది ఆరోగ్యపరంగా ఒకటి, పిల్లలు విద్యాపరంగా ఒకటి, నెక్స్ట్ మన పిల్లలు చదువుకోవడానికి ఆరోగ్యపరంగా ఇంకా వేరే ఉంటాయి చిన్న చిన్న ఆ పథకాల వరకు చూసుకొని కతిమా పథకాలు అనేది ఆపేసుకొని డెవలప్మెంట్ మీద పెడితే మన ఆంధ్రప్రదేశ్ తొందరగా అభివృద్ధి చెందిందని. ఇతర రాష్ట్రాల్లోని మనకన్నా వెనకబడిపోయిన వసతులు లేని రాష్ట్రాలన్నీ అభివృద్ధిగా అవుతుంటే మన రాష్ట్రం మాత్రం వ్యవసాయంగా అన్ని రకాలుగా ఇసుక ఏంటి, ఒక వ్యవసాయం ఏంటి, నీళ్ళు ఏంటి, ఏది కరువు లేని మన రాష్ట్రంలోని అభివృద్ధికి ఇంకా 2024, 2030, 2050 దాకా కూడా ఇదే రాష్ట్రం ఇదే నడుస్తుంది తప్ప. కానీ ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు వచ్చి అభివృద్ధి చేస్తాడు అని చెప్పి అందరూ ప్రజలు ఎదురు చూడటమే. కానీ ఇగో ఈ 5 సంవత్సరాల్లో ఈ నాయకుడు వచ్చి ఎంత అభివృద్ధి చేశాడని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారని చెప్పి అందరూ నమ్మి 160 సీట్లు ఆయనకి గెలిపించడం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాల్లోని ఇక మరి డెవలప్మెంట్ అనేది వెనకబడిపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఆయన వైపు ఆలోచిస్తున్నారు, చెప్పలేకటానికి చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మరి నెక్స్ట్ గవర్నమెంట్ అనేది రేపు ప్రజల నిర్ణయం. అది రేపు వచ్చే నెల 13వ 12వ తారీఖు ఓట్ల ఎలక్షన్లోని మరి చంద్రబాబు నాయుడు గారు వస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని రేపు ప్రజల నిర్ణయం. అది నేనైతే ఎవరు కోరుకున్నా సరే, నేనే కాదు ప్రజలందరూ కోరుకున్నా కూడా చాలామంది అనుకునేది చెప్తున్నాను. నేను ఏంటంటే అనుభవం ఉన్న వ్యక్తి, మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు అభివృద్ధి చేసినాకే వాళ్ళ నాన్నగారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రాజకీయ పరంగా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు రాజశేఖర పేరు ఆరోగ్యశ్రీ అని లేకపోతే ఇంకా అన్నీ వాళ్ళ నాన్నగారి పేరు అంటే ఇంటి కుటుంబం పెద్దగా వాళ్ళ నాన్నగారు పేరు ఎలా తీసుకొని అతను నాయకు వచ్చారు చేశారు అంటే ఇంటి పెద్దగా అలా వయసు ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం గల వ్యక్తిగా ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎలా చేసుకొచ్చారో ప్రజల్ని ఆలోచించి నడిపించారు. అదేవిధంగా అంతే ఎక్స్పీరియన్స్ అంతే అనుభవం ఉన్న వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు. ఇది రాజకీయంగా పరంగా కాకుండా ఆయనకి ఇతను కూడా వ్యక్తిత్వంగా మానవతావాదంగా ఒక చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించే విధంగా ఏరే ఉద్దేశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మనకి రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రజలకి మేలు జరిగిద్ది అనేది నిర్ణయం. అది
అది రేపు రేపు జూన్ నెలలోని అందరికీ తెలుస్తుంది. చెప్పండి సార్, ఇప్పుడు మీరు పనులు ఎలా ఉన్నాయి, మీకు ఎలా ఉంది? గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇంకా ఓట్ల ఎలక్షన్ అవ్వలేదు కాబట్టి ఓట్ల ఎలక్షన్ అయిన తర్వాత టీడీపీ కానీ జనసేన కానీ వస్తే బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాను. అంతేకాక ఈ 5 సంవత్సరాలు కాకముందు అంతకుముందు 5 సంవత్సరాలు బోండా మహేశ్వర గారే ఉన్నారు ఇక్కడ. పనులు అనేది బాగా చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి, బాగా డెవలప్మెంట్ కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాలే కొంచెం బాగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ వస్తారేమో అనుకుంటున్నాం. ఈసారి మాత్రం బోండా ఉమా గారికి ఎలా లేదన్నా ఒక 70,000 మెజార్టీ అయితే వస్తుంది సింపుల్గా. అది అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? అసలు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, రోడ్లు లేవు, మళ్ళీ అన్ని ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్నారు. ఏది మాట్లాడినా ఏం చేసినా ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్నారు. అలా కాకుండా ఒకసారి ప్రభుత్వం మారితేనే కదా మళ్ళీ తెలిసేది. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు చూశారు. మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ జగన్ గారు గెలిచారు అనుకోండి, మళ్ళీ ఎలా ఉంటుంది, మళ్ళీ దీనికన్నా ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకని ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కాబట్టి ఈసారి ఇది వస్తాయేమో అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే అనేక సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి అంటున్నారు. ఓ పక్క రాష్ట్రంలో అభివృద్ధి ఉందా లేదా? పథకాలు ఇస్తున్నారంటే ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు బియ్యం కానీ, కందిపప్పు కానీ, చింతపండు కానీ ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. అవన్నీ ఎవరి మీద పడుతున్నాయి? కరెంటు బిల్లు ఇంతకుముందు ఎంత వచ్చేది? 400, 500 వచ్చేది. ఇప్పుడు ఒక్కొక్కరికి 4,000, 3,000, 2,000 సామాన్యుడికి. ఇంకా పెద్దవాళ్ళ కంటే ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కట్టుకుంటారు, లేదంటే కూలి పని చేసుకొని రోజుకు ఒక 500 సంపాదించుకునేవాడు నెలకు 3,000, 4,000 కట్టుకోవాలంటే ఎలా కడతాడు? కట్టలేడు కదా. అది ఆలోచించుకోవాలి కదా మనం. ఒక ఎండాకాలం ఒక్కలోనే రావట్లేదు కదా, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది, ప్రతి దగ్గర వస్తుంది. అంటే పెరిగినాయి కదా రేట్లు. ఆ ఇచ్చిన పథకాల వల్లే కదా ఇప్పుడు రేట్లు పెంచారు. నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి, అవి కూడా బాగా రేట్లు పెంచేశారు. తగ్గ ఆదాయం ఉందా మీకు? ఆదాయం ఎక్కడుంది? ఆదాయం ఉంటే ఈ బాధలన్నీ ఉండవు కదా. ఇప్పుడు ఆదాయం ఉందనుకోండి, కేజీ మటన్ 800 ఉంది. మనం ఒక 2,000 సంపాదిస్తే 800 పెట్టి పోతే తెచ్చుకొని తినొచ్చు. మనకు ఆదాయమే ఒక 500, 600 వస్తుంటే మనం 800 పెట్టి మటన్ ఎక్కడ తెచ్చుకుంటాం? ఇంకా 300 అప్పు చేసి తెచ్చుకోలేక ఇంకెక్కడ వస్తాయి? రాదు కదా. ఆదాయం లేకుండా మనం ఎప్పుడు ఏం చేయలేం కదా. అంటే గత 5 సంవత్సరాల క్రితం మీ పనులు ఎలా ఉన్నాయి? గత 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అని చెప్పి మొత్తం అంతా చెప్పారు. చెప్పబట్టి ఎక్కడ లేని వాళ్ళందరూ అదర్ దేశాల నుంచి కూడా మన విజయవాడ క్యాపిటల్ అని చెప్పేసి అమరావతి అనే పాటలు ఎక్కడి నుంచి లేని వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు ఒక ఆటో వాడు సింపుల్గా వెళ్ళలేదన్నా రోజుకి 2,000 సంపాదించుకునేవాడు. ఇప్పుడు ఆటో వాడు సంపాదించుకోవడానికి రోజుకి 200 కూడా సంపాదించుకోలేకపోతున్నాడు. జనాలు ఎక్కడున్నారు? ఆటోలు ఒక్కో రోడ్డుకి వచ్చేసరికి 10 ఆటోలు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఆటో ఉంటుంది. జనాలు లేకుండా ఏళ్ళే తిరుగుతున్నారు. ఇంకా బయట వాళ్ళు అన్నది ఇప్పుడు మన విజయవాడ అన్నదానికి ఒక రాష్ట్రం మొత్తం నుంచి 4 దిక్కుల నుంచి వస్తే ఇంకా డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మన ఇద్దరు మాట్లాడుకొని మన ముగ్గురు మాట్లాడుకుంటే ఇంకేమొకటి ఉంటుంది. ఇప్పుడు మీది ఎలా ఉందో నా పరిస్థితి అలాగే ఉంది, ఆయన పరిస్థితి అలాగే ఉంది. మన ముగ్గురు పరిస్థితులు ఒకే దగ్గర ఉన్నప్పుడు బయట ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనం బయటకన్నా వెళ్ళాలి, లేదా బయట వాళ్ళు ఎక్కడికైనా రావాలి. డెవలప్మెంట్కైనా ఏదైనా అభివృద్ధి చేయడానికి ఏదైనా. ఇక్కడ వాళ్ళు ఎక్కడెక్కడే కుమ్ములాడుతున్నారు. ఇక బయటకి అక్కడికి వెళ్ళి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఉన్నది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎటువంటి ప్రభుత్వం వచ్చినా సరే ఉచిత పథకాలు అన్నది అనవసరం అండి. ఏదైనా సరే మీరు కష్టపడుతున్నారు, మీకు తగ్గ దానికి నేను ఫలితం చూపిస్తాను, నీకు ఉపాధి కల్పిస్తాను, ఆ ఉపాధి మీద నీకు వచ్చి చేసుకో, నీ డబ్బులు నువ్వు సంపాదించుకో, నువ్వు తిను, గవర్నమెంట్కి కట్టాల్సింది గవర్నమెంట్కి కట్టు అన్న ప్రభుత్వం వస్తే చాలు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఉచితం అనేది ఇస్తే నెలకు ఒక 10,000, 15,000 ఇస్తారు. అదే సంవత్సరానికి 10,000 ఇస్తారు. అదే కనుక మనకి కనుక ఉపాధి కనుక లభిస్తే మీకు నెలకి ఎంత వస్తుంది? వాళ్ళ ఉపాధి మనం చేసుకునే పనిని బట్టి. ఇప్పుడు మీరు స్టూడియో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా చిన్న చిన్న వృత్తులు ఉన్నారు. వాళ్ళకి డెవలప్మెంట్ కింద ఈ లోన్ శాంక్షన్ ఏదో ఒకటి చేస్తే ఇక చిన్న బండి దగ్గర నుంచి పెద్ద వస్తువులు చేసుకున్న వాళ్ళే వ్యాపారం డెవలప్మెంట్ చేసుకునేటట్టుగా వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అవగాహన కలిగించి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా చేస్తే వాళ్ళే వ్యాపారం చేసుకుని వాళ్ళే డెవలప్మెంట్ అవుతారు. అప్పుడు వీళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలు 10,000 అయితే ఏంటి, 50,000 అయితే ఏంటి? ఒకరు ఫ్రీగా ఇవ్వడం దేనికి? వాళ్ళకి ఉపాధి కల్పించారనుకోండి, ఇక నీకు ఈ వర్క్ వచ్చు, ఈ వర్క్ నువ్వు చేసుకో, దీనికి నీకు ఇలా చేసుకుంటే ఇలాగ కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇలా డెవలప్మెంట్ చేసుకుంటే ఇలా ఎక్కువ వస్తాయి అనుకుంటే వాళ్ళే చేసుకుంటారు. ఫ్రీగా ఎవరు తీసుకోరు కదా. అప్పుడు కావాలంటే గవర్నమెంట్కి వాళ్ళే ఇస్తారు. ఇంకా అప్పుడు కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఉపాధి పెరిగింది అనుకోండి, నాకు ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి డెవలప్మెంట్ అయ్యే కొద్ది ఏమైంది, ట్యాక్సీలు పెరుగుతాయి, పన్నులు పెరుగుతాయి, అవన్నీ గవర్నమెంట్కే కదా వెళ్ళేది. అది నేను అనేది.